తగిలిద్ది మరి ఇప్పుడు కొడుకులు లేరు ఇలా దశదాన్ని ఆశతో నీ పోటీ దగ్గర ఒక 500 అప్పు చేస్తాం వచ్చిద్దా ఇస్తామని ఆశతో ఇస్తాం ఆ డబ్బులు రాకపోతే వాడికి వాళ్ళు ఎంత బాధపడతారో మాట తప్పిపోయినట్టే కదా మాట తప్పిపోతే చచ్చిపోయినట్టే కదా ఇప్పుడు రేపొద్దున మళ్ళీ అడుగుతాం ఇస్తారు వాళ్ళు ఏమ్మా పింఛన్ ఇవ్వలేదని ఆపేసాం ఇప్పుడు డబ్బులు ఇవ్వమ్మ అంటారు. అంటే మీరు నెల ఫస్ట్ తారీఖే వస్తుందని నమ్మకంతో అప్పు చేసా అది ఇప్పుడు 4 రోజులు ఎక్స్ట్రా అయిపోయింది. మరి వాళ్ళ మొహం చూడాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. పేడం బాగాలో నాకు ఇవ్వాలి నిన్న ఇవ్వాలి బీపీ డౌన్ అయ్యి పడిపోతున్నా. ఒక అమ్మాయి తీసుకెళ్ళింది ఆయన కూడా లేడు మరి అలా ఆవిడ అంది నేను ఫోన్ చేస్తాను లక్ష్మి అని అంది. వచ్చి ఇంటికాడ బెల్లలు ఉంటే వేసుకుని టీ తాగి అదిగో పొయ్యి అంటిద్దాం తానం చేద్దామని వెళ్ళా. నువ్వు కేకేసావు. మరి ఏమనుకుంటున్నాను చంద్రబాబు గారు అలా ఆపించడం పైన మీ అభిప్రాయం ఏంటి? ఏముంది వాళ్ళ చేతిలో ఉండ పని అది. ఇప్పుడు వాళ్ళ ఇష్టం నచ్చట్లేదు ఆయనకి. మీ వాలంటీర్లు తీస్తే ఏమైంది ఆయనకి? ఇప్పుడు ఆయన సొమ్మేం పోయింది. ఆయన సొమ్మేం పోయింది. ఈ ఒక్క నెల ఇచ్చుంటే రేపొద్దున నువ్వే వచ్చావనుకో అప్పుడు ఎవరేమి ఇస్తారో తర్వాత సంగతి చూసుకోవచ్చు. నువ్వు ఇచ్చేదో ఇవ్వందో అది తర్వాత చూసుకోవచ్చు. నువ్వు ఏమీ కాకుండా చేసేస్తే మేము ఇప్పుడు ఇట్లా అనామతి కాలం ఏమైపోవాలి? 10 సంవత్సరాలు అయింది పేలం బిడ్డలు వేసుకుని వెళ్ళి ఇంతవరకు రాత్రి వచ్చాడు పేడం బాగోలేదన్న పోనీ ఒక 500 అన్న ఇచ్చాడా లేదా 200 ఇచ్చాడా? 200 కూడా ఇవ్వకుండా ఏమో పేడం బాగోలేదంట కానీ చెప్పాడు వెళ్ళిపోయాడు. మరి ఇంకేం చెప్పుకుంటా? నా కన్న కొడుకే కూతురుకి 4 పిల్లలు ఆవిడేం చూస్తుంది మొన్న 500 ఇచ్చింది 500 ఇచ్చింది ఇలా ఇంకా మన దగ్గర ఉంటే తీసుకుంటాడు. మరి ఏంటి పరిస్థితి? అట్టేటప్పుడు మమ్మల్ని టాప్ ఏదో చంద్రబాబుకి ధర్మం అది. పింఛన్ అయ్యా నేను బేరానికి కూడా కొంచెం బాగుంటే పనికి వెళ్ళనయ్యా. ముసలాయన ఉండగా కూడా పనికి వెళ్ళా నేను బేరానికి వెళ్తా కది. మనం 1 కిలో వంకాయలు 1 కిలో దోసకాయలు అవి 1 కిలో ఇదివరకే 5 చేసుకునేదాన్ని వెళ్తా. మరి 5 చాలదుగా నన్ను హాస్పిటల్కి కావాలా మందులకు కావాలా తింటాకి కావాలా కొంచెం మంచి చెడ్డ తింటామా అన్ని అవి వాడుకుంటా అవి వాడుకుంటా ఎట్టా అదే ఇప్పుడు వెళ్ళొచ్చా వాటి కోసమే ఏం చేయాలో అర్థం కాలేక ఆఫీసులో అడిగి వెళ్ళి రేపు 4 రామ్మా అన్నారు. ఇక్కడికి వెళ్ళాలి. అదే కాకుండా ఇవాళ తెల్లారిపాటికి అన్ని వచ్చేసాయి ఎక్కడే వచ్చేసాయి వాలంటీర్లు. నిజంగానే పొద్దున్నే ఇచ్చేవాళ్ళ తెల్లగట్ట ఇచ్చాడు ఇక్కడే కుర్రాడు. అబద్ధం చెప్తున్నాను. లేదు ఇగో పొద్దునే అంటున్నావా అయ్యా వీళ్ళు కొద్ది పొద్దుకు వచ్చే వాళ్ళకి పొద్దున్నే అది గాయమే ఉంటది. నేను ఉంటా ఇంటికాడ ఇంకా ముసలోళ్ళు ఉంటారు. ఒక్క ఇద్దరికి మట్టికి 12 గంటలకు ఇస్తాడు. ఎందుకంటే ఆవిడ 12 గంటలకు వస్తారు వాళ్ళిద్దరు ఇస్తాడు మాకు ఇచ్చేస్తాడు. దాంట్లో ఆడదేం తప్పులేదు. నేను ఇవాళ కేకలేసాను నాకు డబ్బులు రావంటే నాకు చెప్పాలిగా ఇవ్వకుండా నువ్వు అని. వాలంటీర్ అంటే మా అమ్మ నాకే తెలవదు అన్నాడు. ఇంకో మేనల్లుడు అవుతాడు ఆయన కూర్చుని పెట్టా మేము ముసలాళ్ళు ఏంటి పరిస్థితి డబ్బులు ఒక 500 ఇంటి అన్న. నువ్వు అడగాల్సింది వాలంటీర్ని కాదు మరి చంద్రబాబు గారిని అడగాలి. ఎక్కడికి వెళ్ళి అడుగుతామండి? బుద్ధి ఉందా ఆయనకి? ముసలాళ్ళు ఇంతమంది ఉసిరేసుకున్నాడంటే బుద్ధి ఉందా? రేపు ఓటు వేసుకుంటే గెలుతాడా? ఇవాళ ఒక్కరోజు నువ్వు పింఛన్ ఇచ్చుంటే నీ బతుకులో గెలిచేవాడు ఏమో చెప్పు నాకు ఆ మాట. నువ్వు ఒక్కరోజు ఈ రోజు నువ్వు అడ్డం పెట్టకుండా ఉంటే గెలిచేవాడు ఏమో. ఇక్కడ బందర్లో ఉన్నాడు ఆయన ఎవరా ఇక్కడ ఉండేవాడు పేరు నాకు రాదు. ఒకళ్ళు లాగుతాడు నరవిచ్చుకు లాగినట్టు. అది ఇక్కడ ఎక్కడన్నా దొరికాడు అనుకో ఏమి లేదు అడ్డమైన కోతలు కోతానన్నమాట. కాదు అదే నానే నాని కాదు అదేమ్మా పల్లెళ్ళ అబ్బాయి ఆయన ఇదివరకు తెలుగుదేశంలో ఉన్నాడు కదా. ఓ పీకుతాడు కాంగ్రెస్ వాళ్ళు ఇసుక తోలుకున్నాడు తొక్క తోలుకున్నాడు తోటకూర తోలుకున్నాడని ఓ చెబుతారు. ఏది ఎవడు ఏం చేశాడు? మమ్మల్ని వాడుకుంటే అందరూ కాకపోతే పింఛన్ ఇస్తున్నారు. ఇప్పుడు మమ్మల్ని పింఛన్ ఇస్తున్నారు అంతేగా ఇంక మాకేం చేయట్లేదుగా. మీరు అడ్డుకున్నావు నువ్వు. ఇప్పుడు నువ్వు ఓటు ఎట్ట గెలుద్దామని ఎందుకో మా వాళ్ళు రావాలి. ఎవడన్నా వచ్చి ఓటేయమంట ఒకసారి ఒక ఆయన్ని అడిగా నువ్వేం పీకుతావని వచ్చావని. పెద్ద మనిషినే ఇప్పుడు నీకు డబ్బులు బాకీ
నీకు నేను బాకీ. నా డబ్బుల్లో కూడా వడ్డీ ఇవ్వకుండా అసలు డబ్బుల్లోనే తగ్గించిస్తానన్న. అట్ట కాదు, వడ్డీ వద్దులే, 20 ఏళ్ళు వడ్డీ అయింది నాది. ఆ వడ్డీ వద్దులే, ఈ అసలు డబ్బులు ఇయ్యి అని నన్ను అడిగాడు. ఆ తర్వాత ఓటేమని వచ్చాడు. నువ్వేం పీకుదావని వచ్చావని అడిగా. చాలా మంది కుర్రోళ్ళు ఉన్నారు, ఎవరు ఏం మాట్లాడలేకపోయారు. తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత అడిగాడంట. ఈ ఇంట్లో ఆయన ఉంటాడు పెద్ద మనిషి, ఆయన నెంబరే. ఆయన అన్నాడు, ఆమె కడుపు మండి అందే, నువ్వు ఇట్టేటప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళక్కర్లేదు అని అన్నాడు. భయపడను నేను అడిగే కాడ. మరి ఇప్పుడు నువ్వు మరి ఎందుకు ఆపించాడు చంద్రబాబు గారు? ఆపడం వల్ల మీ పరిస్థితి ఏంటి మరి నెక్స్ట్? ఏది ఏమి లేదు, ఇక మా పరిస్థితి ఏముంది? ఆ డబ్బులు వస్తే ఇప్పుడు నీకు మాట పోకుండా నీకు ఇస్తే రేపు ఎప్పుడన్నా మళ్ళీ ఆపత వచ్చినప్పుడు ఇస్తావు నువ్వు. ఇవాళ 4 రోజులు ఎక్స్ట్రా అయిపోతే ఇంకా ఇవ్వు ఆయన ఇస్తే ఇస్తావా మాకు అని అడుగుతావు, అంతేగా? నీకు పింఛను వస్తే ఇస్తావు, అప్పుడు మేము ఇవ్వలేమమ్మా అని అంటారు. అది అప్పు చేయింది కూడా ధైర్యంగా 1500, నేను అదే ధైర్యం పింఛను వస్తుందని. ఇప్పుడు పిచ్చదాని దగ్గర చేసి 500 అప్పు, దాని పరిస్థితి అది వచ్చి నా మీద పడిపోతుంది, కడుపు మండిపోతుంది నాకు. డబ్బులు అక్క వదినా, డబ్బులు వదినా అంటుంది. వెయ్యి డబ్బులు నీకు ఇచ్చారా పింఛనే అన్న, ఇవ్వలేదు వదినా అంది. మరి నాకు ఇవ్వలేదు కదా, రాగానే ఇచ్చేత గోల్ చేయమాక అన్న. పాపం నోరు మూసుకుని ఊరుకుంది. ఒక్కరోజు అన్నా 100 రోజులు మొత్తం ఎంతమంది బాధపడుతున్నారు తెలుసు అసలు. ఇంకా మా వాళ్ళు ఎవరు పింఛని వాళ్ళు తీసుకుని ఇళ్లలో దోరుతారు. అక్కడ 100 రూపాయలు దాచుకుని ఎవరు చచ్చిపోయినా ఇస్తారంట. ఏదో వార్డులు పింఛని డబ్బులు దాచి, ఇప్పుడు నేను చచ్చిపోయాను అనుకో, నా 100 కూడా ఉంటుంది అక్కడ. అవి 20 ఏళ్ళు 15 ఏళ్ళు వచ్చిన రోజున బట్టి ఖర్చుకుని ఏదైనా చిన్న కార్యక్రమం చేసుకుంటాకి అది బాగుంది. నెల నెలకి చక్కగా చూపిస్తారు. వాళ్ళు తీసి ఎవరన్నా చనిపోతే వాళ్ళకి ఇస్తారంట, వాళ్ళ కుటుంబం వాళ్ళ గ్రూపులో. ఇప్పుడు వాళ్ళు కూడా ఆగిపోయామని రాత్రి 2 ముసలోళ్ళు వెళ్ళారు. ఇదే కేసు పెట్టాడుగా. కేసు ఎందుకు కట్టాడు? వీడు దేవసం చెయ్య ఓటు పడితే వస్తారు కదా. ఇప్పుడు 4000 అప్పుడు దాకా ఎవడ బతుకుంటాడు? అయ్యా చెప్పు, వద్దమ్మో 4 ఏళ్ళు వద్దు, 5 ఏళ్ళు వద్దయ్యా. ఇవాళ మాట పోయింది రా కొడుక, మాట పోయింది ఇవాళ, మాట పోయింది. ఏంటి వేసుకుంటాం? చచ్చిపోయినట్టు లెక్కే. నేను ఇవాళ 50,000 ఇమ్మంటే బెంపరం వెళ్ళి ధ్యాంగుల్ని, మా కులంలో అడగను, ధ్యాంగుల్ని వెళ్ళి 50,000 ఇమ్మంటే ఇస్తారు. ఏంటి ముసలమ్మో కానీ నువ్వు నన్ను అడిగేవాడు కూడా లేడు. నా కొడుకులు తీసుకెళ్ళి ఎవరిని తీసుకెళ్ళి నోటు కూడా రాయను. నేను ఇస్తానని గ్యారెంటీ వాళ్ళకి. పింఛనే వద్దు నాకు, ఏటో వచ్చినా కష్టపడేం సరే కట్టేత వాళ్ళకి. నెల నెలకి ఇంత కడతాను అయ్యా అని చెప్పేచేత, వడ్డీతో సగం వేసేత. అసలు ఒక 5 ఏళ్ళు వడ్డీ, ఒక 1500. మొత్తానికి ఇప్పుడు నీకైతే ఎవడు గెలుస్తాడో నాకు తెలియదు. నాకు కడుపు మండిపోతుంది నాకు ఇవాళ పింఛన్ ఇవ్వటం. ఎవడన్నా పోని నాకు తెలవదు ఇక. అది ఓకే, థ్యాంక్ యూ.